హరే కృష్ణ. శ్రీల ప్రభుపాద్కి, ఇస్కాన్ కాకినాడకి. మన ఆదివారం ప్రోగ్రాంకి విచ్చేసినందుకు ధన్యవాదాలు. ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నా తర్వాత చెప్పండి. నమా ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామిన్ ఇతి నామినే నమస్తే సరస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశ తారిణే జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. చదువుతున్నది భగవద్గీత యథాతథం 3వ అధ్యాయం 42వ శ్లోకం. 3వ అధ్యాయం 42వ శ్లోకం. చాలా మంచి శ్లోకం ఇది. మనకి భగవద్గీత మొత్తం అంతా సారాంశం కూడా ఈ శ్లోకంలో ఉన్నది. సో ఈరోజు మనం అంత అదృష్టవంతులం. సో ఎందుకంటే ఈ శ్లోకం మనం అందరం ఈరోజు చర్చించుకోబోతున్నాం. ఇంద్రియాణి పరన్యాహుర్ ఇంద్రియేభ్యః పరం మనః మనసస్తు పరా బుద్ధిర్ యో బుద్ధే పరతస్తు సహా. ఇంద్రియాణి పరన్యాహుర్ ఇంద్రియేభ్యః పరం మనః మనసస్తు పరా బుద్ధిర్ యో బుద్ధే పరతస్తు సహా. ఇంద్రియాణి పరన్యాహుర్ ఇంద్రియేభ్యః పరం మనః మనసస్తు పరా బుద్ధిర్ యో బుద్ధే పరతస్తు సహా. ఇంద్రియాణి పరన్యాహుర్ ఇంద్రియేభ్యః పరం మనః మనసస్తు పరా బుద్ధిర్ యో బుద్ధే పరతస్తు సహా. ఇంద్రియాణి పరన్యాహుర్ ఇంద్రియేభ్యః పరం మనః మనసస్తు పరా బుద్ధిర్ యో బుద్ధే పరతస్తు సహా. ఇంద్రియాణి పరన్యాహుర్ ఇంద్రియేభ్యః పరం మనః మనసస్తు పరా బుద్ధిర్ యో బుద్ధే పరతస్తు సహా. ఇంద్రియాణి పర
ఇంద్రియాణి పరన్యాహుర్ ఇంద్రియేభ్యో పరం మనః మనసస్తు పరా బుద్ధిర్ యో బుద్ధే పరతస్తు సహ. మాతాజీ సార్. ఇంద్రియాణి పరన్యాహుర్ ఇంద్రియేభ్యः పరం మనః మనసస్తు పరా బుద్ధిర్ యో బుద్ధేర్ పరతస్తు సహ. ఇంద్రియాణి పరన్యాహుర్ ఇంద్రియేభ్యः పరం మనః మనసస్తు పరా బుద్ధిర్ యో బుద్ధే పరతస్తు సహ. ఇంద్రియాణి పరన్యాహుర్ ఇంద్రియేభ్యో పరం మనః మనసస్తు పరా బుద్ధిర్ యో బుద్ధే పరతస్తు సహ. ఇంద్రియాణి ఇంద్రియములు పరాని ఉత్తమములని అహు చెప్పుదురు ఇంద్రియేభ్యః ఇంద్రియముల కంటెను పరం ఉత్తమము మనః మనస్సు మనసః మనస్సు కంటెను తౌ కూడా పరా ఉత్తమము బుద్ధి బుద్ధి యః ఎవరు బుద్ధే బుద్ధి కంటెను కూడా పరతః ఉత్తముడు తు కానీ సా అతడు. అనువాదం మరియు భాష్యము శ్రీల ఏసీ భక్తివేదాంత స్వామి ప్రభుపాదుల వారిచే శ్రీల ప్రభుపాద్కి జై. సో జాగ్రత్తగా వినాలి. ఈ భాష్యంలో ప్రభుపాదుల వారు చాలా చక్కగా ఇంద్రియముల గురించి వర్ణించారు. మీనింగ్ జడ పదార్థము కంటే ఇంద్రియములు ఉత్తమములు, ఇంద్రియములు కంటేను మనస్సు ఉత్తమము, మనస్సు కంటే కూడా బుద్ధి మరింత ఉత్తమము, బుద్ధి కంటేను ఆత్మ అత్యంత ఉత్తమము. భాష్యము ఇంద్రియములు కామము యొక్క కర్మములకు వివిధ మార్గములై ఉన్నవి. కామము దేహము నుండి వివిధములైన ఇంద్రియముల ద్వారా వ్యక్తమగుచుండును. కనుకనే దేహము కంటేను ఇంద్రియములు శ్రేష్టములైనవి. కానీ కృష్ణ చైతన్యము కలిగి ఉన్నప్పుడు ఇంద్రియములు కామ ప్రవృత్తులు ప్రకటించు మార్గములు బహిర్మగుటకు ఉపయోగింపబడవు. కృష్ణ చైతన్యం నందు ఆత్మ దేవాది దేవునితో ప్రత్యక్ష సంబంధమును ఏర్పరచుకొనును. కనుకనే ఇక్కడ వర్ణింపబడిన దేహ కర్మాది సమస్త విషయములు చివరికి పరమాత్మ యందే ముగియును. దేహ కార్యములు అనగా ఇంద్రియ కార్యములే. ఇంద్రియములు నిరోధించుట అనగా దేహ కర్మములను నిలిపివేయుటయే. కానీ ఆ మనస్సు క్రియాశీల మగుటచే దేహము ఎట్టి కర్మము చేయక నిశ్చలముగా నున్నను స్వప్న సమయమునందు వలె సదా సంచరిస్తూనే ఉండును. కానీ ఆ మనస్సు కంటే ఉత్తమమైనది బుద్ధి, మరియు ఆ బుద్ధి కంటే ఉన్నతమైనది ఆత్మ. కనుకనే ఆత్మ ప్రత్యక్షముగా శ్రీకృష్ణ భగవానుని సంబంధమునందు నెలకొల్పినచో దాన్ని వశమందునట్టంటి ఇతర అంగములు అనగా బుద్ధి, మనస్సు, ఇంద్రియములనవి కూడా సహజంగానే భగవత్ సేవయందు నెలకొనును. కఠోపనిషత్తు నందు ఈ విషయము 1.3.10 చెప్పబడినది. దానిని అనుసరించి ఇంద్రియార్థములు ఇంద్రియములు కంటే ఉత్తములైనవి మనస్సు, ఇంద్రియార్థముల కంటే ఉత్తమమైనదని చెప్పబడింది. కనుకనే మనస్సును నిరంతరం భగవత్ సేవయందు ప్రత్యక్షముగా నెలకొల్లినచో ఇంద్రియములు ఇతర విషయ మార్గములందు నెలకొని ఉండుటకు అవకాశం ఉండదు. పరదృష్ట్యా నివర్తతే భగవద్గీత 2.59 అని ఇట్టి మానసిక స్థితి ఇదివరకే వివరింపబడినది.
మనస్సు దివ్యమైన భగవత్ సేవ యందు నెలకొనిచో ఇది ఇతర హీన వృత్తిలో నెలకొనుటకు అవకాశం ఉండదు. కఠోపనిషత్తునందు ఆత్మ మహాన్ ఘనమైనది అని వర్ణింపబడినది కనుక ఆత్మ ఇంద్రియార్థముల కంటేను ఇంద్రియాములు కంటేను మనస్సు కంటేను బుద్ధి ఉత్తమని స్థితి నందుండును. కనుక ఆత్మ యొక్క నిజ స్వరూప స్థితి ప్రత్యక్షముగా అవగాహన చేసుకొనటయే ఈ సమస్య పరిష్కారమునకు మార్గమై ఉన్నది. బుద్ధియే మానవుడు ఆత్మ యొక్క నిజ స్వరూప స్థితిని ఎరిగి మనస్సును ఎల్లప్పుడూ కృష్ణ చైతన్యం నందు నెలకొల్పవలెను. అది సమస్యలన్నింటినీ పూర్తిగా పరిష్కరించును. ఇంద్రియార్థముల నుండి దూరంగా నుండవలెనని ప్రారంభ దశలో గల సాధకునికి సాధారణంగా ఆదేశింపబడును. కానీ దానితో పాటుగా మానవుడు బుద్ధి చేత మనస్సును దృఢపరుచుకోవలెను. బుద్ధిని వినియోగించి మానవుడు దేవాది దేవునికి సంపూర్ణంగా శరణవేడి తన మనస్సును కృష్ణ చైతన్యమునందు నెలకొల్పినచో అతని మనస్సు సహజముగానే దృఢమరుగును. అప్పుడు సర్పం వలె బలమైన ఇంద్రియములు కోరలు తీసిన పాము వలె శక్తిహీనములగును. కానీ బుద్ధి మనస్సు ఇంద్రియములకు ఆత్మ ప్రభావమైన కృష్ణ చైతన్యంతో శ్రీకృష్ణ భగవానుని సహచర్యమునందు బలపడకపోయినచో కల్లోలిత మనస్సు కారణముగా పతనము చెందుటకు అవకాశములు అనేకములు కలవు. ఈ 3వ అధ్యాయం పేరేంటండి? కర్మయోగం. సో ఈ కర్మయోగంలో మనలో ఎవరైనా కర్మ చేయకుండా ఉండగలరా? ఏం కర్మ చేయకుండా? మనలో ఎవరైనా ఏం కర్మ చేయకుండా ఉండగలమా? ఉండలేం. ఎందుకు ఉండలేం? మనం ఏం కర్మ చేయకుండా ఎందుకు ఉండలేం? ఇంద్రియాలు, ఇంకా మనస్సు, ఇంకా బుద్ధి. సో అంటే మనం ఎందుకు కర్మ చేయకుండా ఉండలేమంటే ఈ శరీరం తయారైన విధానం మనకు తెలుసుకోవాలి. ఈ శరీరం మనకి ఎలా తయారైంది? పంచభూతాలు. ఏంటేంటి ఆ పంచభూతాలు? భూమి, ఆకాశం, వాయువు, జలము, అగ్ని. పంచభూతాలతో ఇది తయారైంది. దాని తర్వాత పంచ జ్ఞానేంద్రియాలు ఏంటి అంటే మనం నేర్చుకునే జ్ఞానేంద్రియాలు కళ్ళు, ముక్కు, చెవి, నోరు, చర్మం. దాని తర్వాత నెక్స్ట్ పంచ కర్మ ఇంద్రియాలు. జ్ఞానేంద్రియాలు విన్నాం. ఇప్పుడు కర్మేంద్రియాలు ఏంటేంటి? వాక్కు, వాణి, పాదం, పాయువు, ఉపస్థ. సో ఇవి కర్మేంద్రియాలు. వీటితో మనం పని చేస్తాం అన్నమాట. దాని తర్వాత పంచ తన్మాత్రాలు. పంచ తన్మాత్రాలు అంటే కళ్ళు ఉన్నాయి, చూస్తాం. ముక్కున్నది, పీలుస్తాం. చెవులు ఉన్నాయి, వింటాం. దాని తర్వాత నోరు ఉన్నది, తింటాం. చేతులు ఉన్నాయి, పని చేస్తాం. సో ఇలా పంచతత్వాలతో మన శరీరం ముడిపడి ఉంది. ఈ పంచతత్వాలు దేనికి లింక్ అయి ఉన్నాయి? ప్రకృతి యొక్క త్రిగుణాలు ఆధీనంలో ఉన్నాయి. ప్రకృతి యొక్క త్రిగుణాలు అంటే ఏంటివి? సత్వగుణం, రజోగుణం, తమోగుణం. ఈ అంటే మన శరీరం తయారైంది. శరీరం తయారై ఇది దేని ఆధీనంలో ఉన్నది? ప్రకృతి యొక్క త్రిగుణాల ఆధీనంలో ఉన్నది. ఈ ప్రకృతి యొక్క త్రిగుణాలు మన శరీరం ఆధీనంలో లేవన్నమాట. మన శరీరం ప్రకృతి యొక్క త్రిగుణాల ఆధీనంలో ఉంది. ఇది స్థూల శరీరం. స్థూల శరీరం అంటే మనకు బయటకు కనబడుతుంది అన్నమాట. ఈ శరీరం ఈయన పలానా ఇది అది. కానీ సూక్ష్మ శరీరం అని ఉంటుంది. సూక్ష్మ శరీరం అంటే మనస్సు, బుద్ధి, అహంకారం. మనకు కనబడేది బాహ్య శరీరాన్ని స్థూల శరీరం అంటాం. సూక్ష్మ శరీరం ఏంటంటే మనస్సు, బుద్ధి, అహంకారం. ఇవి సూక్ష్మ శరీరం. ఇవి కూడా ఎవరి ఆధీనంలో ఉన్నాయి? ప్రకృతి. ఎందుకంటే అవన్నీ కూడా ప్రకృతి ఆధీనంలో ఉంటాయి, త్రిగుణాల యొక్క ఆధీనంలో ఉంటాయి. త్రిగుణాలు ఎలా చెప్తుంటే మనం అలా ఆడుతూ ఉంటాం అన్నమాట. సో సూక్ష్మ శరీరం. ఇప్పుడు సూక్ష్మ శరీరం కలిసింది, స్థూల శరీరం కలిసింది, ప్రకృతి త్రిగుణాలు కలిసాయి, సమయం కలిసింది. సమయం అంటే టైం, కాలం. కలిసిన వెంటనే ఏం మొదలైంది? కర్మ మొదలయ్యి అన్నమాట. నాకు తమోగుణం వచ్చినప్పుడు పడుకుంటాను, రజోగుణం వచ్చినప్పుడు ఉద్యోగానికి వెళ్తాను, సత్వగుణం వచ్చినప్పుడు ఇతరులకు సహాయం చేస్తుంటాను.
సో కర్మ మొదలైపోయింది అన్నమాట. కర్మ మొదలైపోయాక ఏమైంది, మనందరికీ బంధాలు స్టార్ట్ అయ్యాయి. మన శరీరం యొక్క నేను, నా శరీరం, నాతో ఉన్నవాళ్ళు నా వాళ్ళు, దీని కాని వాళ్ళు నా వాళ్ళు కాదు అన్న బంధాలు మొదలయ్యాయి అన్నమాట. సో అందుకు కర్మ నుంచి తప్పించుకునేవాడు ఎవరు ఉండరు. అందుకే శ్రీకృష్ణ భగవానుడు ఈ 3వ అధ్యాయంలో కర్మ గురించి చెప్తాడన్నమాట. సో మొదటి అధ్యాయం భగవద్గీతలో ఏం జరిగింది, మొదటి అధ్యాయం భగవద్గీతలో అర్జునుడు యుద్ధం స్టార్ట్ అవ్వబోతుంది. యుద్ధం స్టార్ట్ అవ్వబోతుంటే తన రథాన్ని కృష్ణుణ్ణి ఇరు సైన్యాల మధ్యకి తీసుకెళ్ళమన్నాడు. తీసుకెళ్ళి తన మేనమామల్ని, తన సోదరుల్ని, తన గురువు గారిని చేసుకొని కంటతడి పెట్టుకుంటాడు. కంటతడి పెట్టుకొని నాకు ఇలాంటి స్థితిలో ఎందుకు పెట్టారు కృష్ణ అని ఏడుస్తాడు. నా చుట్టాలని నేను చంపాల్సి వస్తుంది, దేనికోసం, రాజ్యం కోసం అని బాధపడతాడు, ఏడుస్తాడు. నాకు రాజ్యం వద్దు, ఏమీ వద్దు, నేను అడవులకు వెళ్ళిపోతాను, నేను ఈ కర్మని చేయలేను, మహా అయితే రాజ్యం వస్తుంది, అది నాకు అవసరం లేదు, నేను అడవులకు వెళ్ళిపోతాను అంటాడు. అడవులకు వెళ్ళిపోతాను అనేసి నాకు ఎందుకు ఇలా చేసావని కృష్ణుడు ఎదురుగా దేవాదేవుడు ఉన్నాడు. ఎదురుగా దేవాదేవుడు ఉన్న తనలో ఆ మోహం కలిగేసరికి వెంటనే అర్జునుడు ఏం చేశాడు, 2వ అధ్యాయంలో అక్కడితో ఆగిపోలేదు. తన నిర్ణయం తీసుకోలేదు. వెళ్దాం అనుకున్నాడు కానీ నిర్ణయం తీసుకోలేదు. నిర్ణయం తీసుకోకుండా ఏం చేశాడు, తన యొక్క గురువు గారు కృష్ణుణ్ణి శరణు వేడాడు. కృష్ణుణ్ణి శరణు వేడి గురువుగా స్వీకరించాడు. కృష్ణ నువ్వే నా గురువి, నిన్ను నేను శరణు వేడుతున్నాను అని 2వ అధ్యాయంలో కృష్ణుణ్ణి శరణు వేడుతాడు అన్నమాట. శరణు వేడుతాడు. అప్పుడు 3వ అధ్యాయం వస్తుంది. 2వ అధ్యాయంలో కృష్ణుడు శరణు వేడాక వన్స్ మనం ఎవరికైనా శరణు వేడామంటే మనం ఆయన దాసోహం అయినట్టు అన్నమాట. అప్పుడు సాధారణంగా మనం ఎలాంటి కర్మలు చేసి ఎంత పాపహితంగా ఉన్నా సరే ఒక్కసారి కృష్ణుడు దేవాదేవుడికి మనం శరణు వేయడామంటే తప్పకుండా ఆయన స్వీకరిస్తాడు. అది ఎలాంటి సిచ్యువేషన్ అవనేది. ఇంకా కృష్ణుడు తనకి మిత్రుడు లాంటివాడు అర్జునుడికి. కృష్ణుడు స్వీకరించి నువ్వు చిన్న చిన్న వీటికి ఎందుకు అలా బాధపడుతున్నావు, నువ్వు ఈ శరీరం కాదు, నువ్వు ఈ ఆత్మవి, నువ్వు ఆత్మ అయినప్పుడు మీరందరూ నాతో ఎప్పుడు ఎల్లకాలం కలిసి ఉంటారు, ఈ బాహ్యమైన శరీరం గురించి నువ్వు బాధపడకు, నువ్వు ఈ కామ్య కోరికలు అంటే వాళ్ళని చంపకూడదు, వాళ్ళు నా చుట్టాలు, ఈ బాహ్యమైన కోరికలను విడిచి నువ్వు స్థితప్రజ్ఞుల్లాగా ఉండు అంటాడు. కృష్ణుడు అంటాడు అర్జున్తో, మీరు స్థితప్రజ్ఞుల్లాగా ఉండండి అంటాడు. అప్పుడు 3వ అధ్యాయం మొదలవుతుంది. ఈ 3వ అధ్యాయంలో ఒక పక్క యుద్ధం చేయమంటున్నావు, ఇంకో పక్క స్థితప్రజ్ఞుల్లాగా ఉండమంటున్నావు. కోరికలు ఏమీ లేకుండా స్థితప్రజ్ఞుల్లాగా ఉండమంటున్నావు, ఇంకో పక్క యుద్ధం చేయమంటున్నావు. ఈ రెండిటికి నాకు అర్థం కావటం లేదు అంటాడు. అర్థం కావటం లేదంటే అప్పుడు శ్రీకృష్ణుడు అంటాడు, కర్మ చెయ్యకుండా ఎవ్వరూ ఉండలేరు, కర్మ చేయకుండా ఎవరూ ఉండలేరు. ఈ లోకాల్లో, ఈ ముల్లోకాల్లో నేను సాధించవలసింది ఏమీ లేదు. ఈ ముల్లోకాలన్నీ కూడా నా సృష్టితోటే బయటపడ్డాయి, నా శక్తితో బయటపడ్డాయి. ఇక్కడ సాధించవలసింది నాకు ఎటువంటిది ఏదీ లేదు అసలు. అయినా సరే నేను చేసింది 10 మంది ఆచరిస్తారు కాబట్టి నేను కూడా కర్మ చేస్తున్నాను. అలాగే నువ్వు కూడా కర్మ చేసి యుద్ధం చేయి. ఒకవేళ కానీ నువ్వు కర్మ చేయకుండా తప్పించుకున్నావు అనుకో, నువ్వు అడవులకి, అంటే ఇది లోపల కృష్ణుడికి తెలుసు తన యొక్క శరీరం దేంతో తయారైంది, క్షత్రియుడు అమ్మ. క్షత్రియుడు యుద్ధభూమిలో ఉన్నాడు. యుద్ధభూమిలో ఉన్నారంటే రజోగుణం చాలా ప్రవహించి ఉంటుంది అన్నమాట. ఆయన అడవుల్లోకి వెళ్ళినా సరే ధర్మం కోసం అక్కడ ఎవరినైనా చంపే అవకాశం ఉంది. అప్పుడేమైంది, తను ఇక్కడ ధర్మం, క్షత్రియ ధర్మం వదిలేసి సన్యాసం స్వీకరించి అడవులకి వెళ్ళి అక్కడ ధర్మం కోసం ఇంకొన్ని ఎవరినైనా చంపితే అప్పుడేమైంది, ధర్మ భ్రష్టత్వం జరుగుతుంది. ఇవన్నీ మనం ముందు చూడలేం. కానీ కృష్ణుడు మన ఏ గుణంలో ఉన్నాం, మనకి ఏం చేస్తే మంచిది, అవన్నీ ఆయనకు ముందే తెలుసు. కాబట్టి మనల్ని ఒక చిన్న వాహనంలాగా, అంటే మనకి గొప్పతనం మనకిచ్చి ఆయన వెనకుండి మనల్ని నడిపిస్తాడు. అలాగా అర్జునుడికి కూడా అలాగే చెప్తాడన్నమాట కృష్ణుడు, నువ్వు కర్మ చేయక తప్పదు. మొట్టమొదట యజ్ఞాలు వచ్చాయి. యజ్ఞాల్లో మనం ఇచ్చిన ఆహుతిని అంతా దేవతలు స్వీకరించి వాటిని వర్షాల రూపంలో కురిపించి మనకి అన్నాన్ని ఇస్తాయి. అన్నాన్ని తీసుకొని మనం శక్తి పొంది ప్రపంచాన్ని ఉత్పత్తి చేసి మళ్ళీ ధర్మంగా కర్మ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి
నువ్వు కర్మ చేయక తప్పదు అని చెప్తాడు. జనక మహారాజు వంటి వారు కూడా కర్మతోటే రాజుగా ఉంటూ కూడా కర్మతోటే పరిపూర్ణులయ్యారు అని చెప్తారు. అలాగే ఇప్పుడు అర్జునుడు అందరికంటే శ్రేష్టమైన ధనుర్ధారి. అర్జునుడు అందరికన్నా ఏంటి శ్రేష్టమైన ధనుర్ధారి. అలాంటి ధనుర్ధారి అడవులకి వెళ్ళిపోయారు అనుకోండి, ఆయన చూసి ఇంకో 100 మంది అడవులకి వెళ్ళిపోతారు. యుద్ధాలు ఇవన్నీ ఎవరు చేస్తారు, ఇవన్నీ ఎందుకు మనకి, అర్జునుడే వెళ్ళిపోయాడు, అర్జునుడు అంత ధనుర్ధారే వెళ్ళిపోయాడు, మనం కూడా వెళ్ళిపోదాం అని చాలామంది వెళ్ళిపోతారు. సో శ్రేష్ఠుడైన వ్యక్తి ఏమి చేస్తారో 10 మంది దాన్ని ఫాలో అయిపోతారు. అందుకోసమైనా నువ్వు యుద్ధం చేయాలి అని కృష్ణుడు అర్జునుడికి చెప్తాడన్నమాట. మళ్ళీ యుద్ధం చేసినప్పుడు ఆ కర్మఫలాన్ని నువ్వు అనుభవించు, ఆ కర్మఫలాన్ని నాకు అప్పచెప్పు, నీ కోసం చేస్తున్నట్టుగా నువ్వు యుద్ధం చెయ్యు అనేసి శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్తాడన్నమాట. సో పరధర్మం కర్ణను స్వధర్మంలో నాశనం అయిపోయిన ఉత్తమే. అంటే పరధర్మమును తీసుకునే కన్నా మన ధర్మం అనుసరిస్తూ మనం ఓడిపోయాం, లేకపోతే మనం ఏదో నష్టం వచ్చింది, అయినా సరే దానివల్ల మనకి పరిపూర్ణత్వము పొందే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఈ కర్మ అంతా స్టార్ట్ అయింది, కానీ ఇలా స్టార్ట్ అవ్వడానికి గల కారణం ఏంటి? కోరిక. ఇప్పుడు మనం 42వ శ్లోకం దగ్గరికి వచ్చామంట. మొదటి అధ్యాయంలో అర్జునుడు మోహంలోకి వెళ్ళడం, 2వ అధ్యాయంలో కృష్ణుడిని గురువుగా స్వీకరించడం, 3వ అధ్యాయంలో నువ్వు కర్మ ఎందుకు చేయాలి, తప్పకుండా చేయాల్సి ఉంటుందని, నువ్వు వద్దని తప్పకుండా చేయాల్సిందని కృష్ణుడు దానికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం. ఇప్పుడు అర్జునుడు అడుగుతాడు, మరి పాపం కొన్ని కర్మలు చేస్తే పాపం వస్తుంది కదా, అది ఎలా వస్తుంది అని అడుగుతాడు. అది ఎందువల్ల వస్తుంది అంటే కోరిక. మనకి కోరికలు కలుగుతాయి, ఆ కోరికలు కరెక్టా రాంగా అని తెలిసే అవకాశం మనకి జ్ఞానం లేకపోవడం వల్ల మనకి తప్పులు చేసే అవకాశం ఉంటుంది. సో ఈ కోరిక ఎక్కడ కలుగుతుంది? మనందరిలో మనస్సులో కలుగుతుంది. మనస్సులో కోరిక కలగానే ఏమవుతుంది? ఇంద్రియాలు పనిచేయడం మొదలు పెడతాయి. ఆ కోరికను నేను సాధించాలి, ఆ కోరిక నేను సాధించకపోతే కోపం, క్రోధం. సాధించారనుకోండి మోహం. ఇబ్బంది ఎవరికి? సాధించినా మోహంతో మనం ఇబ్బంది పడతాం. సాధించలేదు, ఇతర వాళ్ళ మీద కోపం, క్రోధం, అసూయ పెరుగుతుంది. సో ఈ కోరిక మనస్సుని కాదు, మనస్సు ఇంద్రియాలు. ఈ ఇంద్రియాలు బయట పనిచేసి మనకి వర్క్ యొక్క అంటే కర్మ యొక్క ఫలితాన్ని అనుభవించేలాగా చేస్తారు. అందుకు కృష్ణుడు ఏం చెప్తాడంటే, అందుకే ఇంద్రియ నిగ్రహం చే పాపకర్మలు, కామ్యకర్మలను, కోరికలను నియంత్రిస్తూ ఉండవలను. కోరికలను, కామ్యకర్మలను నియంత్రించడం ఎలా? ఇప్పుడు కోరికలను కామ్యకర్మలను నియంత్రించడం ఎలా? ఇప్పుడు కోరిక వస్తుంది, మనం ఆపలేం, కానీ ఈ కోరికను, కామ్యకర్మల్ని ఎలా నియంత్రించాలి? మరి మీరు అంటున్నారు, మీరు తప్పు అంటున్నారు, అలా కోరికలు మనం 2 విధాలుగా మనకే నష్టం అంటున్నారు, మరి ఎలా నియంత్రించుకోవాలి ఈ కోరికల్ని, కామ్య కోరికల్ని ఎలా నియంత్రించుకోవాలంటే కృష్ణుడు ఈ శ్లోకంలో 4 విషయాలు చెప్తారు. ఫస్ట్ది ఏంటి? జడ పదార్థం. జడ పదార్థం అంటే ఇది జడ పదార్థం. ఈ జడ పదార్థం కంటే ఇంద్రియములు అంటే కళ్ళు, ముక్కు, చెవి, చేతులు, కాళ్ళు ఇవన్నీ ఉత్తమమైనవి. కానీ ఈ జడ పదార్థాన్ని చూసి ఈ ఇంద్రియాలకి ఆశ కలిగింది, దీన్ని భోగించాలి, దీని మీద ఇలాంటి గచ్చు ఉంటే నా ఇల్లు అందంగా ఉంటుంది, నేను దీని మీద పడుకోవచ్చు, ఏదైనా చేయొచ్చు. ఈ జడ పదార్థాన్ని చూసి మన ఇంద్రియాలు వీటిని భోగించాలి అన్న మనస్సుకి సిగ్నల్ వెళ్తుంది. సో ఇంద్రియాల తర్వాత ఏమొచ్చింది? మనస్సు. మనస్సు తర్వాత ఏమొచ్చింది? బుద్ధి. బుద్ధి తర్వాత ఏమొస్తుంది? నెక్స్ట్ ఆత్మ. సో మనం ఎక్కడ పని చేస్తే ఈ కోరికలను ఆపే శక్తి కష్టం అవుతుంది నిలవరించుకోవడం, కానీ ఈ కోరికలను మార్చే శక్తి మనకు ఉంటుంది. ఈ కోరికల్ని ఏ విధంగా ఎటువైపు తిప్పుకోగలం అన్న శక్తిని బుద్ధి మరియు ఆత్మకి ఉంటుందన్నమాట. లేదనుకోండి ఇంద్రియాలు మనస్సుని వశం చేసుకుంటాయి, మనస్సు బుద్ధిని వశం చేసుకుంటాయి. దానివల్ల మనం ఎటువంటి కార్యాన్ని చేయడానికైనా వెనకంజ వెయ్యము అన్నమాట. ఇప్పుడు జైళ్ళన్నీ ఎందుకు నిండిపోయండి అంటే మనం ఈ ప్రకృతి అనే ఒక జైల్లో ఉన్నాం, ఈ జైల్లో మళ్ళీ జైలు అన్నమాట.
ఎందుకు నిండిపోయి ఉన్నాయి? ఇంద్రియాలు మనస్సుని వశం చేసుకున్నాయి, మనస్సు బుద్ధిని వశం చేసుకున్నాయి. వాడు ఆలోచించలేదు, స్పాంటేనియస్గా ఏదో పని చేస్తాడు, జైలుకి వెళ్ళాడు, లేదా ఎవరినైనా హింసించాడు, జైలుకి వెళ్ళాడు. వాళ్ళ కుటుంబం ఇబ్బంది పడింది, వీళ్ళ కుటుంబం ఇబ్బంది. సో మనం ప్రాక్టికల్గా చూసుకున్నా సరే జడ పదార్థం చూసి ఇంద్రియాన్ని చూసి మనస్సు ఎప్పుడైతే బుద్ధిని వశం చేసుకుంటుందో, బుద్ధి అంటే ఇంటెలిజెన్స్, ఎప్పుడైతే బుద్ధిని వశం చేసుకుంటుందో అప్పుడు అది కరెక్టా రాంగ్గా నిర్ణయించకుండా నేను చేసిందే కరెక్ట్ అనుకొని ముందుకు వెళ్ళిపోయినప్పుడు తప్పులు జరుగుతాయి. లాస్ట్ది ఉండేది ఆత్మ. ఆ స్టేజ్లోకి వెళ్ళడం కొంచెం కష్టతరం అవుతుంది. ఈ శ్లోకంలో ఆ స్థితికి ఎలా వెళ్ళాలి అనేది చెప్తారన్నమాట. ఇప్పుడు ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, ఈ కళ్ళు ద్వారా బయటికి మనం చూస్తున్నాం. ఈ ఇంద్రియాలు మనస్సు యొక్క బాహ్య దృష్టి. అంటే మనసుకి ఏమైనా కళ్ళు ఉన్నాయా, మనసుకి ఏమైనా చేతులు ఉన్నాయా, లేకపోతే మనసుకి ఏమైనా ముక్కు ఉన్నదా, నోరు ఉన్నదా? లేదు. అదేం చేస్తుందంటే వీటన్నిటి ద్వారా అనుభవిస్తుంది. వీటన్నింటినీ కానీ మనం కృష్ణ చైతన్యంలో వినియోగించామనుకోండి, కృష్ణ చైతన్యంలో వినియోగిస్తే మనస్సు అది పట్టుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఎలాగండి, మనందరికి కూడా భక్తిలో నాకు మనస్సు లగ్నం కావట్లేదండి, నేను జపం చేసినా పుస్తకాలు చదివినా ఏం చేసినా నా మనస్సు లగ్నం కావట్లేదు, బాహ్య కోరికలపైదే మాటకి నా మనస్సు వెళ్ళిపోతుంది, బాహ్య విషయాలపైనే నా మనస్సు మాటకి వెళ్ళిపోతుంది, ఎందుకు అలా జరుగుతుంది? కృష్ణుడు భగవద్గీతలో ఇంతలా చెప్పాడు, అయినా సరే ఎందుకు ఇలా జరుగుతుంది అంటే ఇది మన మొదటి జన్మ కాదు, ఇది మన మొదటి జన్మ కాదు. ఎన్నో జన్మల నుంచి మనం మనస్సుకి ఆ స్వేచ్ఛని మనమే కల్పించాం. మన బుద్ధిని ఉపయోగించకుండా మనస్సుకి ఆ స్వేచ్ఛని మనమే ఇచ్చాం. ఇంద్రియాలకి మనస్సుకి ఆ స్వేచ్ఛని మనం ఇవ్వడం వల్ల అవి ఏం చెప్తే అది ఆ బుద్ధి దానికి అనుగుణంగా చేసుకుంటూ ముందుకి వెళ్ళిపోతున్నాం. దానివల్ల మంచి కర్మ చేస్తే మంచి జన్మలు, చెడు కర్మలు చేస్తే చెడు జన్మలు. కొన్ని జన్మల వరకు ఎందుకంటే ఇక్కడ చూసుకున్నా ఒక అతను ఎగ్జామ్లో సంవత్సరం అంతా చదవలేదనుకోండి, ఏమవుతాడు? ఫెయిల్ అవుతాడు. సంవత్సరం అంతా చదివితే మంచి మార్కులు వస్తాయి. సో ఈ మంచి చెడు ఈయన కర్మల ద్వారానే మనకి శరీరం ఫార్మ్ అయిపోతుంది. కొందరు చిన్నపిల్లలకి క్యాన్సర్స్ వస్తాయి. వాళ్ళు ఏం జబ్బు చేశారంటే వాళ్ళు ఏం పాపకర్మ చేశారు? అది ఆయన మొదటి శరీరం కాదు, ఆ లోపల ఉన్న జీవుడికి ఎన్నో జన్మల నుంచి ఆయన చేసుకున్న కర్మలకి అనుభవిస్తూ ఉండాల్సిన తప్పదన్నమాట. మరి ఇప్పుడు నుంచి మనం ఏం చేయగలం ఏంటంటే కొత్త కర్మ పడకుండా మనం జాగ్రత్త పడవచ్చు. అప్పుడేమవుతుందండి అంటే పాత కర్మలు అన్నీ అనుభవిస్తూ ఉంటాం. మన శరీరం ఫార్మ్ అయిపోయింది, మరి కృష్ణుడు కాపాడండి అంటే కాపాడుతాడు తప్పకుండా. మనకంత భక్తి ఉందంటే ఆయన స్వయంగా తీసుకుంటాడు. కానీ ఈ శరీరం ఏదైతే నిర్మాణం జరిగిపోయిందో, స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, దీనికి వచ్చే కష్టాలు అనుభవించక తప్పదు. చాలామంది అడుగుతారు భక్తులకి ఏంటంటే అన్ని కష్టాలు వచ్చేస్తున్నాయి, భక్తిలోకి వస్తేనే కష్టాలు వస్తాయని. దానికి రెండు కారణాలు అన్నమాట. ఆయన ఈ జన్మలో భక్తిలోకి వచ్చాడు, ముందు జన్మలో ఏం చేశాడో ఎవరికీ తెలియదు. రెండోది, కొందరు మంది భక్తులకి అదే ఆఖరి జన్మ అనుకోండి, వాళ్ళు అనుభవించాల్సిందంతా ఆ జన్మలోనే అనుభవించేసి వాళ్ళు భగవద్ధామానికి వెళ్ళిపోతారు. సో కర్మ సిద్ధాంతం అనేది ఎవరిని కూడా విడిచిపెట్టే అవకాశం చాలా చాలా తక్కువ. శ్రీకృష్ణుడి యొక్క గురువుల యొక్క ఆశీర్వాదం ఉంటే తప్పే. కానీ ఇప్పటి నుంచి మనకు ఒక ఆలోచన వచ్చింది, బుద్ధి వచ్చింది. వచ్చినప్పుడు ఈ క్షణం నుంచి మనం ఎలాగ నిర్ణయాలు తీసుకుంటాం, భగవద్గీత అనుసారం కృష్ణుడు గురువుల యొక్క ఆదేశానుసారం మనం ఎలా తీసుకుంటామో దాన్ని బట్టి ఈ కర్మ అనేది, సిద్ధాంతం అనేది మనపై పనిచేయడం తగ్గిపోతుంది. ఎలాగండి పనిచేయడం తగ్గిపోతుంది అంటే మన ఇంద్రియాలు ఉన్నాయి. కళ్ళతో భగవంతుని దర్శనం చేసుకున్నాం, ముక్కుతో భగవంతుని యొక్క పువ్వులు అవి వాసన చూసాం, నాలికతో భగవంతుని యొక్క హరినామం చేసాం, భగవంతుని యొక్క శ్రీమద్ భాగవతం చదివాం, భగవద్గీత చదివాం, లేదా భగవంతుని యొక్క ప్రసాదం స్వీకరించాం. మన కాళ్ళతో మన చేతులతో భగవంతుని యొక్క శక్తి గురించి, ఆయన లీల గురించి 10 మందికి వివరించాం, నలుగురికి చెప్పాం, నలుగురితో మాట్లాడుతున్నాం. అప్పుడు ఏమవుతున్నాయంటే ఇంద్రియాలన్నీ కూడా కర్మ చేస్తున్నాయి. అవి చేయాల్సిన
పనులు అవి చేసుకుంటూ వెళ్తున్నాయి. కానీ మనకి వికర్మ అంటే కర్మ లేని స్థితిలోకి మనం వెళ్తున్నాం అన్నమాట. సో భగవంతుని కోసం చేసే కర్మ అనేది సుకర్మ అన్నాం, వికర్మ అన్నాం, అకర్మ అంటే కర్మలోకి రాదు. అదేంటంటే శుద్ధ సత్వంలోకి వస్తుంది అన్నమాట. మనల్ని భగవద్ధామానికి తీసుకెళ్ళే శక్తి ఉంటుంది. అందుకు కృష్ణుడు ఇక్కడ చెప్పినప్పుడు ఆత్మ, బుద్ధి, మనస్సు, ఇంద్రియాలు, జడ పదార్థం. మన ఆత్మ ద్వారా మనం పనిచేయడం మొదలు పెట్టామనుకోండి, ఇవన్నీ మనల్ని ఏమి చేయలేవు. కానీ ఆత్మ, బుద్ధి అనేది మనం అంతలాగా ఫీల్ అవ్వలేము. అంటే ఇప్పుడు మనస్సు అంటే నాకు ఆలోచన వస్తుందండి, మనస్సు ఉందంటాం. కానీ బుద్ధి, ఆత్మ నేను చూడలేదండి, దాన్ని ఫీల్ అవ్వలేకపోతున్నాను అంటాం. కానీ ఆత్మ ఉందంటారా లేదంటారా? ఉన్నది. దానికి లైవ్ ఎగ్జాంపుల్ ఏంటి? శరీరంలో చైతన్యం ఉన్నది. వెరీ గుడ్. సో అంటే ఏమవుతుందంటే ఇప్పుడు మన శరీరంలో నుంచి ఆ చైతన్యం, ఆ ఆత్మ పరమాత్మ వెడలిన వెంటనే మనం ఏం చేస్తాం? ఒక్క రోజులో ఉదయాన్న అయితే సాయంత్రం లోపు, సాయంత్రం అయితే మళ్ళీ తెల్లవారే లోపు తల్లి అయినా వాళ్ళ కొడుకుని పంపించేస్తాం. సో ఈ జడ పదార్థం ఇంచుమించు జడ పదార్థం లాంటి జడ పదార్థం, ఇంద్రియాలు, వీటన్నిటికీ శక్తి లేదు. కానీ మనకి అనుభవంలోకి రావడానికి టైం పడుతుంది. అలా అనుభవంలోకి వచ్చే వరకు గురువులు చెప్పిన విధంగా మనస్సుని, ఈ ఇంద్రియాల్ని కృష్ణ చైతన్యంలో వినియోగించాలి. కృష్ణ చైతన్యం అంటే నామస్మరణ చేయడం, భగవద్గీత భాగవతం చదవడం, కృష్ణుడి యొక్క ప్రసాదం స్వీకరించడం, కృష్ణుడిని దర్శించుకోవడం, కృష్ణుడి కోసం పనిచేయడం. మరి మేమందరం ఉద్యోగాలు అవన్నీ చేస్తామండి, మరి అవన్నీ వదిలేయాలంటే వదలనవసరం లేదు. ఇక్కడ అర్జునుడికి అదే చెప్పండి, నువ్వు యుద్ధం చేయి. నువ్వు యుద్ధం మానేయకూడదు, యుద్ధం మానడానికి అవ్వదు. నువ్వు యుద్ధం మానేసి వెళ్ళిన అడవులకి అక్కడ నువ్వు అధర్మం చేసినట్టు అవుతాడు. పరధర్మాన్ని స్వీకరించి నువ్వు పతితుడు అవుతావు. నువ్వు కర్మ చేయి, కర్మ చేసి కర్మ యొక్క ఫలాన్ని కృష్ణుడి యొక్క తృప్తి కోసం వినియోగించాలి. దానివల్ల మనం అలా చేయడం మొదలుపెడుతున్న కొద్దీ మనలో ఏమవుతుందంటే మనకి ఏమైనా లాభం వచ్చినా నష్టం వచ్చినా ఒకే రకంగా చూడగలుగుతాం. మనం అందరం దేనికోసం పనిచేస్తాం? లాభం కోసం. ఇంకా డీప్గా వెళ్తే మనందరం దేనికోసం పనిచేస్తాం? ఇంద్రియ తృప్తి కోసం. ఇంకా ఎంజాయ్మెంట్, సుఖం, హ్యాపీనెస్, ఎంజాయ్మెంట్. మనందరం పనిచేస్తుంది హ్యాపీనెస్ కావాలి. నాకు హ్యాపీనెస్ ఎలాగైనా కావాలి. అది మనం ఎందుకు ఆ హ్యాపీనెస్ నాకు కావాలి అనుకుంటుందంటే ఈ జీవుడు లోపల ఎవరైతే ఉన్నారో ఆ జీవుడు ఎన్నో వేల సంవత్సరాలు కృష్ణుడి యొక్క ఆధీనంలో ఆ సుఖాన్ని అనుభవించి వచ్చాడు. వైకుంఠంలో ఆ సుఖాన్ని అనుభవించి ఈ భూలోకానికి వచ్చాడు. దానివల్ల నాకు సుఖం కావాలి, సుఖం కావాలి, సుఖం కావాలి. డబ్బులో సుఖం ఉందనుకున్నాం అనుకోండి, 1000 రూపాయలు సంపాదించిన వాడికి 1,00,000 కావాలి, 1,00,000 సంపాదించిన వాడికి 1,00,000 కావాలి. ఎందుకంటే వస్తే సుఖం వస్తుందాం. 1,00,000 కావాల్సిన వాడికి 100 కోట్లు, 100 కోట్లు ఉన్నవాడికి 1000, 1,00,000, 1,00,000, అరబ్ డినార్స్ అలా వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ సుఖం దొరకటం లేదు. మనందరం సుఖంలో వస్తాం. సుఖంలో కూడా త్రిగుణాలు ఉంటాయి. సుఖంలో కూడా త్రిగుణాలు ఉంటాయి. అందులో తమో సుఖం అంటే కొందరికి పడుకోవడం బాగా ఇష్టం, రోజంతా పడుకోమన్నా పడుకో. తమో గుణంలో సుఖం అన్నమాట, అలా అనిపిస్తుంది తమో గుణం. రజోగుణం అంటే ఇంకా కొందరు 24 గంటలు పనిచేస్తారు. నాకు ఆ బిల్డింగ్ కట్టాలి, ఆ కారు కొనాలి, నా కంపెనీ ఇంతకు ఎదగాలి. 24 గంటలు పనిచేయడానికి కూడా వెనకాడరు. అలా ఆరోగ్య ఇబ్బంది ఉన్నా 24 గంటలు పనిచేస్తారు. రజో సుఖం. సత్వసుఖం అంటే నాకు ఇతరులు సహాయం చేస్తాను, ఇతరుల యొక్క ఆనందంలో నేను ఆనందపడతాను, ఇతరులకు సహాయం చేసి సుఖం అనుభవిస్తాను. అది సత్వసుఖం. కానీ ఈ మూడిటిని దాటి శుద్ధ సత్వ సుఖం అని ఉంటుంది, హ్యాపీనెస్. దాన్ని దేంతో కంపేర్ చేయలేం. ఇప్పుడు ఎవరైనా మీకు జిలేబీ ఎలాగుందండి అని అడిగారు అనుకోండి, ఏం చెప్తారు? తీయగా ఉంటుందండి. కాదండి ఇంకా చెప్పండి, ఏదో ఒకటి చెప్పండి, తీయ అంటే ఏంటి అని అడిగితే నువ్వే తినరా బాబు, తింటేనే నీకు అర్థమవుతుంది. సో అలాగే గురువులందరూ మీరు అనుభవిస్తున్న సుఖానికి, మీరు చూస్తున్న దానికి చాలా తక్కువ అండి, ఈ సుఖమే కాదు అని మాకు ఎలా తెలుస్తుంది ఎలా చెప్పండి అంటే అవ్వదు. మనం అనుభవించాలి. దానికి అనుభవించాలంటే మనం చెయ్యాలి, మనం ఆచరించి మనం చేస్తేనే మనకి అనుభవంలోకి వస్తుంది, లేదంటే అనుభవంలోకి రాదు.
ఇలా చేయడానికి కూడా మనకి మనస్సు ఆలోచనలు అనేవి మనకి తెలుస్తున్నాయి కాబట్టి ఈ ఆలోచనలు కృష్ణ చైతన్యం మార్గం వైపు తిప్పుతూ ఉండాలన్నమాట. అది వినదు మాట. ఎందుకంటే ఎన్నో వేల జన్మల నుంచి లేకపోతే మనకి ఇప్పుడు పుట్టాక కూడా ఎన్నో సంవత్సరాల నుంచి దీనికి బాహ్య వస్తువుల్లో సుఖం ఎత్తుక్కోవడం నేర్పించేసాం. బాహ్య వస్తువుల్లో సుఖం ఎత్తుక్కోవడం నేర్చు. అందుకే ఇవన్నీ ఆలోచించే మన శ్రీల ప్రభుపాదుల వారు కానీ మనకి ఇతర గురువర్యులు కానీ ఏం చేశారంటే వీళ్ళకి మనసుకి పట్టుకునే తత్వం ఉంటుంది. అది ఏదైనా పని మాటికి చేసింది అనుకోండి పట్టుకుంటుంది అన్నమాట అది. సో ఆ పట్టుకునే తత్వాన్ని వీళ్ళకి అలవర్చాలి. వీళ్ళకి అలవరిస్తే ఆటోమేటిక్గా వీళ్ళకి బుద్ధి దాని తర్వాత ఆత్మ అనేవి మేల్కొనే అవకాశం ఉంటుంది. ఈ మనస్సుని పట్టే ఇది చేయాలనేసి ఉదయాన్నే నుంచి సాయంత్రం వరకు ఒక షెడ్యూల్ అన్నమాట. ఉదయాన్నే లెగాలి, జపం చేయాలి, భగవద్గీత భాగవతం చదవాలి, మీ ఉద్యోగాలకు వెళ్ళాలి, అక్కడ చేసే కర్మని కృష్ణుడికి సమర్పించాలి, సాయంత్రం రావాలి, మళ్ళీ భగవద్గీత భాగవతం చదవాలి, నిద్రపోవాలి, మళ్ళీ లెగాలి, కృష్ణ చైతన్యంలో ఉన్న టెంపుల్స్కి సహాయం చేయాలి, భగవత్ ప్రసాదం తీసుకోవాలి, బుక్స్ చదవాలి. ఇలాగ మనకి మనస్సుని పట్టుకునే విధంగా అలవాటు చేస్తారు. కానీ మనం చేయాల్సిందల్లా ఏంటంటే ఈ పట్టుకునే విధానంలో మనం సహకరించాలి. ఇందాక మీకు చెప్పాను కదా, మనం జిలేబీ తింటే కానీ అది ఎలా ఉందో చెప్పలేం. తెలియదండి అంటే చెప్పలేరు ఎవరు. తీగా ఉంటుంది, బాగుంటుంది, ఆధ్యాత్మిక అట్లా బాగుంటుంది, కానీ అనుభవించాలి. కానీ ఈ అనుభవించే లోపు మనకి కొన్నిసార్లు మన ప్రవృత్తి నివృత్తుల వల్ల మనం పాతప్పుడు చేసుకున్న కర్మల వల్ల కొన్నిసార్లు మన మనసులోంచి కొన్ని వికారాలు బయటికి రావచ్చు. ఆ వికారాలు వచ్చినప్పుడు కూడా మనం కృష్ణ చైతన్యాన్ని వదలకూడదు. వదలకుండా ముందుకు వెళ్తూ మన ధర్మాన్ని, అంటే ధర్మాలు రకరకాలుగా ఉంటాయన్నమాట. కానీ వర్ణాశ్రమం ధర్మ ప్రకారం బ్రహ్మచర్యాశ్రమం, గృహస్థాశ్రమం, వానప్రస్థాశ్రమం, సన్యాసాశ్రమం. ఇప్పుడు గృహస్థుడు సన్యాసిలాగా ప్రవర్తించాడు అనుకోండి, ఏమవుతుంది? కొడతారు. అదే ఎవరైనా వేరే ఆశ్రమం వాళ్ళు మళ్ళీ గృహస్థుల్లో బిహేవ్ చేస్తారు, కొడతారు. సో ఎవరి ఆశ్రమాలు స్వీకరించినా దాని ప్రకారం ముందుకు వెళ్తూ ఉంటే ఇవన్నీ కృష్ణుడు గురువుల ద్వారా ప్రపంచానికి ఇచ్చిందన్నమాట. వేదాల ద్వారా మీరందరూ ఇలాగుంటే మళ్ళీ తిరిగి భగవద్ధామానికి వెళ్ళే అవకాశం ఉన్నది. లేదండి మాకు భగవద్ధామం అంటే తెలియదు, మేము వెళ్ళమన్నారు అనుకోండి, మళ్ళీ పునరుజ్జన్మం మరణం తప్పదు. జన్మ పుట్టాం, మంచి చెడు కర్మ, వీడు ఇన్ని మంచి పనులు చేశాడు, ఇన్ని చెడు కర్మలు, ఈ చెడులకి ఇన్ని వ్యాధులు, మంచి పనులకి ఇంత సుఖం, శరీరం ఫార్మ్ అయిపోద్ది, మన పంచేంద్రియాలు పంచభూతాలు అన్నీ కలుసుకొని ఫార్మ్ అయిపోయి టైం మొదలైపోద్ది, మళ్ళీ 100 ఏళ్ళు మళ్ళీ జన్మ. మీరు అనొచ్చు చాలామందిలో ఏమండి నాకు శరీరం అది నమ్మనండి అంటారు కొందరు. సో దానికి ఏంటి, మన చిన్నప్పటి నుంచి మన శరీరం ఎలా మారుతుందో నెక్స్ట్ టైం కూడా అలాగే మారుతుంది. మీరు ఇలాగా ఈ ఇంద్రియాలను ప్రభుపాదుల వారు ఇలా చెప్తున్నారు. ఇంద్రియాలను, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు. ఈ జ్ఞానేంద్రియాలని ఎలాగా కళ్ళుతో కృష్ణుడిని దర్శనం చేసుకోవాలి, ముక్కుతో ఆయన యొక్క పువ్వులు, ఆయన కాలు దగ్గర పెట్టిన తులసిమాల అవి వాసన చూడాలి, చెవులతో భాగవతం భగవద్గీత శ్రవణం చేయాలి, నోటుతో హరినామం భగవద్గీత భాగవతం చదవాలి, నలుగురికి చెప్పాలి, చేతులు కాళ్ళుతో కృష్ణ చైతన్యం గురించి మన ధర్మం గురించి మనం ముందుగా పాటుపడాలి. ఇలా చేస్తున్నప్పుడు అప్పుడు ఏమవుతుందంటే ఈ ఇంద్రియాలు కోరలు లేని పాము వలె ఉంటాయి. ఏంటి ఇంద్రియాలు? కోరలు లేని పాములే ఉంటాయి. మన పామును అక్కడ చూసామనుకోండి అందరం భయపడతాం, కానీ దాన్ని కోరలు లేవన్నారనుకోండి మనం వెళ్ళి ఆడుకుంటాం, ఫోటోలు తీసుకుంటాం, సెల్ఫీ అన్నీ తీసుకొని అప్లోడ్ చేస్తాం. సో ఎందుకంటే మనకి భయం పోయింది. అలాగే ఇంద్రియాలు కోరలు లేని పాము వలె అయిపోతాయి. ఎప్పుడవుతాయి? మనం మనస్సుతో కృష్ణ చైతన్యం చేయడానికి మనం ప్రయత్నించి అంతకాలం వరకు మాత్రం మనం కొన్ని నిషేధ ధర్మాలకు మాత్రం 4 నిషేధాలు ఉంటాయి మన ఇస్కాన్ పరంపరలో. మత్తు పానీయాలు ఇవి స్వీకరించకపోవడం, అభద్ర స్త్రీ సంగత్యం కానీ పురుష సంగత్యం కానీ చేయడం కానీ, మాంసాహారం భక్షించడం కానీ, జోదం ఇలాంటివి వాడడం కానీ వీటికి దూరంగా ఉండమంటారు. ఎందుకంటే ఇంద్రియాలు వాటిల్లో సుఖం అనుభవించే తత్వం ఉన్నది.
సో ప్రభుపాదుల వారు ఈ 4 నియమాలు స్థాపించేస్తారు ముందే. మీరు పాపకర్మ నుంచి బయటపడాలంటే ఈ 4 నియమాలని తప్పకుండా పాటిస్తే మీకు బుద్ధి పనిచేయడం మొదలుపెట్టి బుద్ధి మనసుని ఆధీనంలో తీసుకొని మనసు ఇంద్రియాలను ఆధీనంలో తీసుకుంటుంది. అప్పుడు అనుభవించే సుఖం అదైతే ఉందో అనుభవించే వాడికి మాత్రం తెలుస్తుంది, మనం వర్ణించలేము. అది మనం ఇప్పుడు పని చేద్దాం అనుకున్నాం కానీ మనస్సు అంగీకరించట్లేదు మంచి పనికి, అప్పుడు మనకి ఎలాగుంటుంది? కాన్ఫ్లిక్ట్, మనకి కాన్ఫ్లిక్ట్. అర్జునుడు యుద్ధం చేద్దామని వెళ్ళాడు కానీ వాళ్ళ చుట్టాలను చూసి మోహం చెంది ఇప్పుడు యుద్ధం చేయాలా వద్దా, కాన్ఫ్లిక్ట్ వచ్చేసింది. కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు చాలా బాధ వస్తుంది అన్నమాట. కానీ అదే ఆత్మ బుద్ధిని స్వాధీనం చేసుకొని, బుద్ధి మనస్సుని స్వాధీనం చేసుకొని, మనస్సు ఇంద్రియాలని స్వాధీనం చేసుకున్నది అనుకోండి, మనం ఏదనుకుంటామో ధర్మం ప్రకారం ఇంకో కాన్ఫ్లిక్ట్ ఉండదు, అలా చేసుకుంటూ వెళ్ళిపోతాం. అప్పుడు ఇంద్రియాలున్నా అవి కోరలు లేకుండా ఉంటాయి, మనకి సహకరిస్తాయి కృష్ణ చైతన్యంలో ముందుకి వెళ్ళడానికి. అందుకు ఈ శ్లోకం భగవద్గీత యొక్క సారాంశం అని కూడా అంటారు, సమ్మరీ. ఎలా చేస్తే మనకి ఇలా చేయండి అలా చేయండి అంటారు. మోటివేషనల్ స్పీకర్స్ ఉంటారు. మోటివేషనల్ స్పీకర్స్ నువ్వు ఉదయం లెగ్గానే ఐ కెన్ డూ దిస్, ఐ కెన్ డూ దట్, ఐ కెన్ డూ దిస్, ఐ కెన్ డూ దట్ అని 100 సార్లు అనుకో తప్పకుండా చేస్తాం అనుకుంటున్నాను. వాళ్ళు అక్కడ చేస్తుంది ఏంటి? మనసుకి ట్రైనింగ్ ఇస్తున్నారు. సైకాలజిస్ట్ అయినా మోటివేషనల్ స్పీకర్స్ అయినా మనసుకి ట్రైనింగ్ ఇస్తున్నారు. రోజు 100 సార్లు అనుకుంటే నువ్వు తప్పకుండా చేస్తావు. అలాగే మనం కూడా ట్రైనింగ్ ఇవ్వాలి. మోటివేషనల్ స్పీకర్స్ అంటే మనస్సు మహా అయితే ఇంటెలిజెన్స్ అక్కడి వరకే ఆలోచిస్తారు, దానిపైన ఆత్మ ఉంటుంది. అది ఇచ్చే హ్యాపీనెస్ కానీ ఇంకేమి ఇవ్వలేవు. ఎలా తెలుస్తుందండి అంటే ఈ ప్రయాణం మనం సాగిస్తేనే తెలుస్తుంది, లేకపోతే తెలియదు. ఈరోజు మళ్ళీ చాలా మంచి పర్వదినం. ఏంటండి ఈరోజు? గురు పౌర్ణిమ. గురు పౌర్ణిమ అంటే వ్యాస పౌర్ణిమ. ఇస్కాన్ వాళ్ళు ఫాలో అయ్యే సాంప్రదాయం ఏమంటారండి? బ్రహ్మ మధ్వ గౌడ్య సాంప్రదాయం అంటాం. సో ఈరోజు వ్యాస పౌర్ణిమగా వ్యాస మహర్షి పౌర్ణిమ సందర్భంగా వ్యాస మహర్షి పుట్టినరోజు అన్నమాట. ఈరోజు వ్యాస మహర్షి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మన గురు శిష్య పరంపర బ్రహ్మ మధ్వ గౌడ్య సంప్రదాయంలో గురు శిష్య పరంపర ఎలాగుందో వాళ్ళందరి పేర్లు ఒక్కసారి స్మరించుకుందాం. నా తర్వాత మీరు చెప్పండి. ఏవం పరంపరా ప్రాప్తమిమం రాజర్షయో విదుః. 4.2 భగవద్గీత 4.2లో మనం జ్ఞానం ఎలా సంపాదించాలంటే గురు పరంపర ద్వారా వచ్చే జ్ఞానాన్ని మాత్రమే స్వీకరించాలి. లేదంటే ఏమవుతుందంటే నేను ఒక థియరీ చెప్తాను, మీరు ఒక థియరీ చెప్తారు, ఎవరికి నచ్చింది వాళ్ళు చెప్తారు, అందులో ఏది కరెక్టే ఎవరు చెప్పలేరు. కానీ గురు పరంపర ద్వారా వచ్చినదే కరెక్ట్. ఓకే, ఈ భగవద్గీత యథాతథం ఈ క్రింద గురు శిష్య పరంపర ద్వారా గ్రహింపబడినది. ఈ భగవద్గీత యథాతథం గురు శిష్య పరంపర ద్వారా వచ్చింది, అందుకే దీన్ని భగవద్గీత యథాతథం అంటారు. ఈ భగవద్గీత యథాతథం యొక్క గొప్పతనం ఏంటంటే శ్రీకృష్ణుడి నుంచి ఆ పరంపర విధంగా పర్ఫెక్ట్గా వచ్చిందన్నమాట. దీంట్లో నేను ఎలాగనుకుంటున్నాను, ప్రజలు ఎలాగనుకుంటున్నారు, రాజకీయ నాయకులు ఎలాగనుకుంటున్నారు అలాగే లేదు. కృష్ణుడు ఏమన్నాడు, గురువులు ఏం చెప్పారు అదే ఉంటుంది, ఇంకా మార్పు ఉండదు. అందుకే అందరూ కూడా ఈ భగవద్గీత యథాతథం అనేది మీ ఇంట్లో కంపల్సరీగా ఉంటుంది. మొదటి గురువు శ్రీకృష్ణ భగవానుడు. నా తర్వాత చెప్పండి. బ్రహ్మదేవుడు, నారదుడు, వ్యాస మహర్షి, మధ్వాచార్యులు, పద్మనాభుడు, నృహరి, మాధవుడు, అక్షోభ్యుడు, జయతీర్థుడు, జ్ఞానసింధువు, దయానిధి, విద్యానిధి, రాజేంద్రుడు, జయధర్ముడు, పురుషోత్తముడు, బ్రాహ్మణ్య తీర్థుడు, వ్యాసతీర్థుడు, లక్ష్మీపతి, మాధవేంద్రపురి, ఈశ్వరపురి, నిత్యానంద ప్రభు, అద్వైతాచార్య,
శ్రీ చైతన్య మహాప్రభు శ్రీల రూప గోస్వామి స్వరూప గోస్వామి సనాతన గోస్వామి శ్రీల రఘునాథ్ దాస్ గోస్వామి జీవ గోస్వామి శ్రీల కృష్ణదాస్ కవిరాజ్ గోస్వామి శ్రీల నరోత్తమ దాస్ ఠాకూర శ్రీల విశ్వనాథ్ చక్రవర్తి శ్రీ బలదేవ్ విద్యాభూషణ్ శ్రీల జగన్నాథ్ దాస్ బాబాజీ శ్రీల భక్త వినోద్ ఠాకూర్ శ్రీల గౌర కిషోర్ దాస్ బాబాజీ శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ శ్రీల ఏసీ భక్తి వేదాంత స్వామి ప్రభుపాద్ శ్రీల ప్రభుపాద్కి. సో మనకు ఇస్తున్న జ్ఞానం ఈ పుస్తకం రూపంలో ఉన్నది. ఇప్పుడు నేను మాట్లాడినవన్నీ 100% కరెక్ట్ అంటారా రాంగ్ అంటారా? కరెక్ట్ అంటే నేను ఈ స్థానంలో కూర్చున్నాను కాబట్టి మీరు అందరూ కరెక్ట్ అంటారు, కానీ కొన్ని తప్పులు ఉండొచ్చు. ఎందుకంటే నా శరీర నిర్మాణం కూడా పంచభూతాలతో ఉంటుంది. కానీ ఈ పుస్తకంలో ఉన్నది ఎవ్వరూ మార్చలేరు. అందుకే ప్రభుపాదుల వారు పుస్తకాలని పంపిణీ చేయండి, పుస్తకాలు అందరూ చదవాలి. మనం 100% ప్యూర్ కాకపోవచ్చు, కానీ ఈ పుస్తకంలో ఉండేది 100% ప్యూర్. ఎవరైనా ఈ పుస్తకం రోజు చదువుతున్నారనుకోండి, భగవద్గీత భాగవతం, వాళ్ళకి ప్యూరెస్ట్ నాలెడ్జ్, అన్ని కష్టాల నుంచి బయటపడే నాలెడ్జ్ ఇందులో ఉంటుందన్నమాట. కానీ ఓపికగా గురువు యొక్క ఆధీనంలో, భక్తుల యొక్క సాంగత్యంలో చదవవలసి ఉంటుంది. ఎందుకంటే మనంతటా మనం చదివామనుకోండి, కొన్నిసార్లు తప్పుగా అర్థమయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకు తప్పుగా అర్థమవుతుందంటే మనం శుద్ధ సత్వం కానీ సత్వగుణంలో మాటకి ఉండం కాబట్టి. ఆ రోజు మనకు జరిగినదంతా దాంతోపాటు రజోగుణం తమోగుణం యాడ్ అయిపోతుంటే మనకు కరెక్ట్గా అర్థం కాకపోవచ్చు. కానీ ఈ బుక్లో ఉన్నది మాత్రం గురువుల దగ్గర మనం నేర్చుకుంటే మాత్రం అది 100% మార్పు ఉండదు, చాలా ప్యూర్ అన్నమాట. మనలో మార్పు తెచ్చే అవకాశం ఉంటుంది. ఓకే, శ్రీమద్ భాగవతం నుంచి వ్యాసుడు పుట్టిన ఒక శ్లోకం ఉంటుంది. ఆ శ్లోకం చదివేసి మనం ఈరోజు సండే క్లాస్ని ముగింపు చేద్దాం. సూత ఉవాచ, నాతో తర్వాత చెప్పండి. సూత ఉవాచ ద్వాపరే సమునా ప్రాప్తే తృతీయే యుగ పర్యయే జాతః పరాశరాం యోగి వాసవ్యాం కలయా హరే. అంటే ద్వాపర యుగం, త్రేతాయుగం, అంటే ద్వాపర యుగం ఎండ్ అయిపోతుంది, త్రేతాయుగం వచ్చేస్తున్నది. ఆ టైంలో వ్యాస భగవానుడు పుడతాడు. వ్యాసుడు స్వయంగా శ్రీకృష్ణుడి యొక్క రూపం. వ్యాస భగవానుడు పుడతాడు. ఎవరికి పుడతారు? పరాశర రాజుకి సత్యవతి వాళ్ళ అమ్మగారు, వీళ్ళిద్దరికీ వ్యాస మహర్షి పుడతాడు. వ్యాసుడు రాసిన గ్రంథాలు ఏంటండి? వ్యాసుడు రాసిన గ్రంథాలు శ్రీమద్ భాగవతం, పురాణాలు, ఉపనిషత్స్, ఇంకా మహాభారతం. మీరు ఏది చెప్పినా అది వ్యాసుడే రచించడం జరిగిందమ్మా. ఈ వ్యాసుడు ఇవన్నీ రచించాడు. 4 వేదాలు, 18 పురాణాలు, 108 ఉపనిషత్తులు, మహాభారతం అన్నీ రచించేశాడు. భాగవతంలో వస్తుంది. భాగవతం ఇవన్నీ రచించాడు. స్వయంగా భగవంతుని యొక్క అవతారం. కానీ ఆయనకి మనసులో ఏదో కలత ఉంటుంది. వ్యాస భగవానుడికి మనసులో ఏదో కలత, ఏదో వెలితి, నేను ఇంకా పనిని పూర్తి చేయలేదే అనేసి అనుకుంటూ ఉంటాడు, బాధపడుతూ ఉంటాడు. అదేంటంటే భగవత్ అవతారం అయినా సరే బాధపడుతున్నారంటే, ఎప్పుడైనా బాధలో ఉన్నప్పుడు మనం ఎవరిని ఆశ్రయించాలి? మనంతట మనం ఎక్కువగా నిర్ణయాలు తీసుకోండి, మన గురువుని ఆశ్రయించాలి. అప్పుడు ఆయన నారదముని ఆశ్రయిస్తారు. నారదముని వ్యాస భగవానుడి యొక్క గురువు గారు. అప్పుడు నారదముని ఏం చెప్తారంటే,
నువ్వు అన్నీ రాసావు, ఎలా కర్మ చేయాలి, ఏ కర్మ చేస్తే ఏ పుణ్యం వస్తుంది, ఏ కర్మ చేస్తే ఏ పాపం వస్తుంది, ఏ పుణ్యం వస్తే ఏ జన్మ వస్తుంది, ఏ పాపం వస్తే ఏ నరకం వస్తుంది, లేకపోతే ఏం జబ్బులు వస్తాయి, అన్నీ రాసావు. బాగుంది, మహాభారతం రాసావు, యుద్ధం ఎలా జరిగింది, ఎవరు విజయం సాధించారు, ఎవరు ఏం చేశారు, అన్నీ రాసావు. కానీ ఒక్కటి రాయలేదు, నువ్వు శ్రీకృష్ణుడు నారాయణుడు యొక్క భక్తుల మధ్య పరస్పర సంబంధం గురించి నువ్వు రాయలేదు. అందుకు నీకు వెలితి కలత ఉన్నది. ఆ సంబంధం గురించి నువ్వు రాయలేదు, అందుకే నీకు ఆ వెలితి కలత వచ్చిందని చెప్పి అప్పుడు వ్యాస భగవానుడు వ్యాస మహర్షి శ్రీమద్ భాగవతం రాస్తారు. శ్రీమద్ భాగవతం రాస్తారు. శ్రీమద్ భాగవతం అమల పురాణం అంటారు. అమల పురాణం అంటే దీనికి మించిన పుస్తకం ఇంకోటి ఉండదు. దీనికి మించిన పుస్తకం ఇంకోటి ఉండదన్నమాట. అన్నిటికీ సారాంశం తీసి ఇంకా అల్టిమేట్ ఏదంటే శ్రీమద్ భాగవతం. ఆ భాగవతం రాశాక ఆయన వ్యాస మహర్షి తృప్తి చెందుతాడన్నమాట. ఈ భాగవతంలో ఏంటి, అన్నీ లీలలు ఉంటాయి, పరస్పర సంబంధం, భక్తులు ఎలా ప్రార్థించారు, నారాయణుడు కృష్ణుడు ఎలా కాపాడు, పరస్పరంగా సంబంధం, ఇచ్చిపుచ్చుకోవడం అంటారు చూడండి, మనందరికీ ఇచ్చిపుచ్చుకోవడం ఇష్టం. సో ఈ భాగవతం చదువుతున్నప్పుడు మీరు అనుభవించే ఆనందం చదివితే కానీ చెప్పండి, అర్థమవుతుందా? అందుకోసం ఈ భాగవతం అనేది కూడా మీకు ఇంటిలో ఉండాల్సిన పుస్తకం శ్రీమద్ భాగవతం. ఇది 18 పుస్తకాలు ఉంటాయి, ఇంత సైజులో 18 పుస్తకాలు ఉంటాయి. ఫస్ట్ వాల్యూమ్ పెద్దగా ఉంటుంది, దాని తర్వాత 18 పుస్తకాలు ఉంటాయి. మొత్తం 12 స్కందాలు, 335 చాప్టర్స్, అధ్యాయాలు ఉంటాయి, 18,000 శ్లోకాలు ఉంటాయి. ఈ భాగవతం ఇంట్లో ఉన్నదంటే స్వయంగా కృష్ణుడు ఉన్నట్టే, స్వయంగా కృష్ణుడు ఉన్నట్టేనమాట. భగవద్గీత భాగవతం రోజుకు ఒక శ్లోకం మనం చదవగలిగితే తప్పకుండా మార్పు అనేది వస్తుంది. మీ ఇంట్లో ఎంతమందిలో ఉన్నది భాగవతం? ప్రభుపాదుల వారు రచించింది, శ్రీల ఏసీ భక్తివేదాంత స్వామి ప్రభుపాదుల వారు రచించిన శ్రీమద్ భాగవతం. శ్రీమద్ భాగవతం ప్రభుపాదుల వారు రచించిన 18 పుస్తకాలు. ఎందుకంటే మీరు ప్రభుపాదుల వారు మళ్ళీ అంటున్నారు మా దగ్గర భాగవతం ఉందండి అంటే, మంచి పుస్తకాలే కాదనట్లేదు, కానీ మీకెందుకు గురు పరంపర చదివించాను? ఫస్ట్ ఏవం పరంపర అంటే పరంపర నుంచి రావాలి, వచ్చింది మనం గురువు దగ్గర నుంచి నేర్చుకోవాలి. సో ఈ 18 పుస్తకాలు, 12 స్కందాలు. ఈరోజు వ్యాస పౌర్ణమికి సందర్భంగా ఎవరైనా తీసుకుందాం అనుకున్నారా? కాస్ట్ వచ్చేసి తెలుగులోంది 8,000 అమ్మా, దాని తర్వాత ఇంగ్లీష్లోంది అయితే 10,000. ఎవరు తీసుకుందాం అనుకుంటున్నారు? మాతాజీ తీసుకున్నారు. మాతాజీకి ఒకసారి హరే కృష్ణ చెప్పండి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇంకా ఎవరు తీసుకుందాం అనుకుంటున్నారు? శ్రీమద్ భాగవతం ఒక మాతాజీ చేయెత్తారు. మీరు అనుకోవచ్చు డబ్బులు కాస్ట్ అండి అంటే, ఇది వన్ టైం ఇన్వెస్ట్మెంట్. ఈ వన్ టైం ఇన్వెస్ట్మెంట్ ఫర్ లైఫ్ టైం. ప్రభుజీ చెప్పినట్టు మనం ఎన్నో ఇన్వెస్ట్ చేస్తాం. చిన్న ఇయర్ రింగ్స్ కొనుక్కున్నాం 15,000, లేకపోతే మన పిల్లలకి స్కూల్లో జాయిన్ చేసాం, ఇన్వెస్ట్మెంట్. ఇది ఒక ఇన్వెస్ట్మెంట్ అన్నమాట. అసలు అలా చూడకూడదు, కానీ మీరు ప్రకృతి పరంగా మెటీరియల్గా డబ్బు గురించి చూసారంటే ఇలాంటి ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే లైఫ్ టైం మళ్ళీ మన కర్మని మార్చే శక్తి ఉన్నది. ఇంకెవరైనా తీసుకుందాం అనుకున్నారా? శ్రీమద్ భాగవతం ఇన్స్టాల్మెంట్ పద్ధతిలో కూడా కట్టచ్చు, ఒక్కసారే కట్టక్కర్లేదు. రెండో మాతాజీ హరే కృష్ణ చెప్పండి మళ్ళీ. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈరోజు వ్యాస పౌర్ణమి, వ్యాస భగవాన్ రచించి సంతోషపడిన దినం. ఇద్దరు మాతాజీలు ఇంతమంది ఉన్నాం, ఇద్దరు మాతాజీలే తీసుకున్నారు. ఇంకెవరైనా తీసుకుందాం అనుకుంటున్నారా శ్రీమద్ భాగవతం? ఏం మాతాజీ
ఇస్తాను. ఓకే, ఇంకెవరైనా తీసుకుందారంటే లాస్ట్ టైం అన్నిసార్లు అడగకూడదు, కానీ ఆలోచించండి. మన అనంతశేషదాస్ ప్రభుజీ గారు ఉంటారు, మీకు ఎప్పుడు కావాల్సిన, మీకు ఇన్స్టాల్మెంట్లో పద్ధతిలో కావాలంటే నన్ను కాంటాక్ట్ చేయండి. నేను కూడా ఇస్కాన్ నుంచి ఇస్తాను, కానీ ఇస్కాన్కి నేను పే చేసి మీరు నాకు ఇన్స్టాల్మెంట్స్లో తర్వాత ఇవ్వచ్చు, ప్రాబ్లం లేదు. ఓన్లీ మంత్కి 1000 వేసుకున్నారనుకోండి, 8 నెలల్లో 8000 అయిపోతుంది. శ్రీమద్ భాగవతం పెద్ద కష్టమేం కాదు. ఈ కాలంలో మనం ఒక్కరోజు రెస్టారెంట్కి వెళ్తే 1500 2000 అయిపోతుంది. అదే ఫ్యామిలీ మొత్తంతో వెళ్తే 3000 అయిపోతుంది. సో పెద్ద విషయం కాదు. అంటే ఈ బాహ్యంగా చెప్పలేను అనుకున్నవారు దాని తర్వాత అనంతశేష్ ప్రభు గారిని కలవండి, కలిసి శ్రీమద్ భాగవతం తీసుకోండి. స్వయంగా కృష్ణుడు మీ ఇంట్లో ఉన్నట్టే రోజు చదువుతూ ఉంటే మీ కర్మ కూడా మార్పు చెంది మనందరం కృష్ణ చైతన్యంలో ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. లేదండి నేను భాగవతం తీసుకున్నాను చదవలేదు, నేను తీసుకున్నాను ఈ కాలంలో బుక్లు ఎవరు చదవరండి అంటుంటారు. నేను తీసుకున్నాను కానీ చదవలేదండి అంటే, తీసుకున్న వాళ్ళకి ఏంటి అడ్వాంటేజ్ అంటే నెక్స్ట్ జన్మలో వాళ్ళు భాగవతం ఉన్న ఇంట్లో డైరెక్ట్ పుడతారు. ఇంకా డైరెక్ట్ అక్కడి నుంచి స్టార్ట్ అయిపోద్ది అన్నమాట వాళ్ళకి. ఓకే, మా ఈ బ్రహ్మమధ్య గౌడీయ పరంపరలోనే భక్తి వికాస్ మహారాజ్ అని ఉంటారు. ఆయన ఒక ప్రశ్న అడిగారు, ఈ కాలంలో అన్నేసి బుక్స్ ఎవరు చదువుతారండి, ఎవరు చదవరంటే ఆయన ఏం చెప్పారంటే, నేను 19వ సంవత్సరంలో ఉన్నప్పుడు మా చుట్టాల ఇంటికి వెళ్ళాను. మా చుట్టాల ఇంటికి వెళ్తే అక్కడ కృష్ణా బుక్ అని ఉంది, ఏసీ భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారు రచించిన కృష్ణా బుక్ అని ఉంది. నేను తీశాను, 2 పేజీలు చదివాను. మళ్ళీ నెక్స్ట్ టైం వాళ్ళ ఇంటికి వెళ్ళాను, మళ్ళీ చదువుతున్నాను. ఆ బుక్ నేను వాళ్ళని అడిగి, వాళ్ళ షెల్ఫ్లో ఉంది, వాళ్ళు చదివేవారు కాదు, వాళ్ళ షెల్ఫ్లో ఉండేది. నేను తీసుకొని చదివాను. ఆయన ఇప్పుడు కృష్ణ చైతన్యంలో సంఘంలో ఆయన యొక్క గురువు గారు ఎంతోమందిని కృష్ణ చైతన్యంలో ముందుకి నడిపించారు. అర్థమవుతుందా? సో మనం తీసుకున్న మన రాబోయే తరం కూడా ఇన్వెస్ట్మెంట్ అది. మీ ఒక్కరికే కాదు, నాకుతో అయిపోద్ది కదండి అని కాదు, తరం కూడా ఇన్వెస్ట్మెంట్. సో కనీసం భగవద్గీతనే ఉండాలి. భగవద్గీత భాగవతం మస్ట్ బుక్స్ అన్నమాట మన ఇంట్లో ఉండాల్సింది. దానివల్ల ఇవి చదువుతున్న కొద్దీ గీతని గంగ కంటే ఎక్కువగా పోలిస్తారు. భగవద్గీత భాగవతాన్ని గంగ కంటే ఎక్కువగా పోలిస్తారు. ఎందుకు? గంగలో స్నానం ఎంతమంది చేశారు? ఇక్కడ గంగా స్నానం ఎంతమంది చేశారు? ఎందుకు చేస్తామండి గంగా స్నానం? పాపాలు పోతాయి. ఎక్కడి నుంచి వచ్చింది గంగా? విష్ణుమూర్తి యొక్క పాదము నుంచి గంగ వచ్చింది. కృష్ణుడి యొక్క నోటి నుంచి ఏమొచ్చింది? భగవద్గీత వచ్చింది. సో ఎంత పవర్ఫుల్ ఆలోచించి, మనకు ఉన్నది కదా అనుకోవడానికి లేదు. కృష్ణుడి యొక్క నోటి నుంచి, కృష్ణుడి యొక్క పాదాల నుంచి వచ్చిన గంగకే మన పాపాలను తుడిచేసేంత శక్తి ఉంటే, కృష్ణుడి యొక్క నోటి నుంచి వచ్చిన భగవద్గీతకి ఇంకా శక్తి ఉంటుంది. భాగవతం అనుకోండి ఇంకా డబల్ అడ్వాంటేజ్, డబల్ బెనిఫిట్ అన్నమాట. కృష్ణుడు ఆయన యొక్క భక్తుల యొక్క నోటి నుంచి వచ్చింది. కొందరు అంటారు, కొందరు భక్తులు నదిలో స్నానం చేస్తే నది పవిత్రమైంది అంటారు. అలాగా శ్రీమద్ భాగవతం ఇంకా హయ్యర్ స్టెప్. సో అందరూ ఈరోజు వ్యాస పౌర్ణిమలో ఆలోచించండి, మనసులో నిర్ణయం తీసుకుంటే అనంతశేష్ ప్రభు గారిని కలవండి. ఇన్స్టాల్మెంట్ పద్ధతిలో కావాలనుకున్నా పర్వాలేదు, నన్ను కలవండి. దాన్ని బట్టి మనం ముందుకు వెళ్ళొచ్చు. కనీసం భగవద్గీత అయినా ఈరోజు నుంచి చదవడం ప్రారంభించండి.